హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఛానల్ వరప్రసాద్ వ్లాగ్స్. సో చిన్న స్కూల్లో తెచ్చేసాను. ఎండ కొడుతుందని చెప్పేసి ఇక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర కొంచెం బాగా అనమాట. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను. ఏమేమి వస్తుంది ఇవన్నీ ఏం చేద్దామని చూద్దాము. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మార్నింగ్ సో డైరెక్ట్ స్కూల్ నుంచి వెళ్ళి మళ్ళీ కూరగాయల షాప్కి వచ్చాను. కూరగాయలు తీసుకుని అవుతున్నాయి కచ్చలు అయితే. చలో ప్రజెంట్ అయితే కూరగాయలు తీసుకుని అయితే కచ్చల మార్కెట్ బయలుదేరుతున్నాము. ఏం కావాలి పెట్టన్నా? అవి ఎడవరేసి దాని క్యాప్ ఎడవరేసాలు క్యాప్. సో విన్ను నాన్న వచ్చేసి రోబోతోని వర్డ్స్తోని పెడితేనే ఆడుకుంటున్నాడు. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఓ దాందేనా అది తెలుసా నీకు? పెట్టన్నా ఏవి సెల్స్ ఏమో నాకు తెలియదు ఎక్కడ పోయినాయో. మీరే ఆడుకున్నారు కదా పెట్ట, నాకు తెలియదు మీరే ఆడుకున్నారు కదా. సో మా విన్ను నాన్న కొంచెంసేపు ఆడుకుందాం. ఇంకా ఆడుకొని పోయిందా లేదా సెల్స్ కావాలట, బ్యాటరీలు కావాలట, అన్ని పెడుతున్నాడు తీస్తున్నాడు. ఏమేమో ఆటలాడితే ఆడుతున్నాడు విన్ను నాని. పోయిందా? ఎటు పోయింది? పోయిందా? నాకు తెలియదు మరి నువ్వు ఎక్కడ పడేసినావు. వచ్చిందా ముక్కు? వినడానికి ముక్కు వచ్చిందట. ముక్కు తీయనట. తీద్దాం, ఏది చూద్దాం. అగో ఆడ నానమ్మ బ్లాగ్ చూస్తుంది కదా. మాస్క్ పెట్టనా? వినడానికి మాస్క్ పెట్టనా? అదా పెడతా కమాన్ పెడతా. అంటే కరోనా స్టార్ట్ అయిందట కదా, మా వినడానికి మాస్క్ పెట్టమంటాడు. అందుకొరకే మాస్క్ పెడతాను. ఇంకా పట్టుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా తీసి ఇట్లా పెట్టుకొని ఇక్కడ ఇది పట్టుకో, ఇది పట్టుకొని ఇది వదిలిపెట్టు, వదిలిపెట్టు ఇట్లా చేసేసి ఇదిగో విన్నానే మాస్క్ పెట్టేసుకున్నాడు విన్నాని. సో మీరు కూడా మాస్క్ వాడండి ఇంకా నుండి. సో ఈరోజు నా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ విత్ చట్నీ. విన్ను నాన్న స్నానం చేసుకొని వచ్చిండు. ఇప్పుడు ఏం అడుగుతాడు, ఏం చేయాలి చెప్పు? ఏం పెట్టాలి? ఓ ఏమేమో ఎత్తాడు. ఏం చేస్తున్నావు నాన్న? ఏం చేస్తున్నావు నువ్వు? పెట్టి చెప్పు. నువ్వు ఏం చెప్పు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలి చెప్పు? నాన్నమ్మనేమో కొత్తిమీర తీస్తుంది, కొత్తిమీర అంతా తీసి బాక్స్లో పెడుతుంది. విన్ను నానేమో ఈయనకు ఎమర్జెన్సీ వేసుకుంటే వేస్తాడు. ఓయ్ ఆడబెట్టు ఇదే. అయ్ విన్ను నీ జుట్టు కడియానా? కడియానట జుట్టు కడియానట. విన్ను జుట్టు కడియానట. బాగా మాట్లాడు. లాల బురుము పోసుకున్నావా? మళ్ళీ ఎత్తావా లాలా? ఏమేమో వస్తాడని ఏమేమో వేస్తున్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు? అక్కడ పెట్టు, అక్కడ పెట్టేసి ఫోన్ ఆడ పెట్టు. ఫోన్ ఆడ పెట్టిపో. ఫోన్ ఆడ పెట్టుకున్నాడు. నాడు ఫోన్ ఆడ పెట్టు. విన్ను పెట్టినావు అక్కడ ఫోనా? పోయి ఏమైంది? పోయిందా? నాన్న పోయిండా? నాన్న ఎటు పోయిండు? లక్కు అట. లక్కు నీకు లక్కు తీయేస్తుందా? తీయేస్తుందా లాకు? ఫోలాకు తీయేస్తుందా? గట్లా తీయాలనా? లాకువా? లాకు పడ్డదా? తీ మరి తీ, లాకుది. నీకు చూపెట్టదు. నేను లాక్ చూపెట్టినా కదా, ఎట్లా తీసుడు? లాక్ ఉందా? ఓకే ఉండని తీ ఆడబెట్టేసి. పడుతుంది, కింద పడిపోతుంది కింద. లాక్ కానీ కింద పడిపోతుంది. వచ్చిందా? రాలే కదా. అయ్యో పైకి వెళ్ళని స్వైప్ చేసి చేయాలా? లాక్ పడ్డది. ఓకే లాక్ పడ్డది. పడని ఆడబెట్టు మరి. లాక్ పడుతుంది పెట్టు, అక్కడ పెట్టు. లాక్ పడ్డది అక్కడ పెట్టే. కార్తీక్ విన్ను అగో కింద పడిపోతుంది నువ్వు అట్లా చేస్తే. ఫ్రెండ్స్ ప్రెసెంట్ మనకు కిసానర్లో ఫేమస్ అంటే చింతలు. ఆ చింతల దగ్గర ఇప్పుడు పంచముఖి హనుమాన్ టెంపుల్ అయితే కట్టారు. ఆ టెంపుల్ దగ్గరకు వచ్చాను. సో మనకు ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఒక ల్యాండ్ ఉందన్నమాట. అది చూపెట్టడానికి అయితే ఇక్కడికి వచ్చాను. అది మీకు ఆల్రెడీ వరప్రసాదవరం చాలా అయితే కనిపిస్తుంది. ఇది పంచముఖి హనుమాన్ టెంపుల్ నుంచి స్ట్రేట్గా పోతే ప్రోడక్ట్కి వెళ్తుంది అనమాట. సో మీలో ఎవరైనా ల్యాండ్స్ కొనాలి అన్నా అమ్మాలి అన్నా నన్ను సంప్రదించవచ్చు. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. మీ ప్రాపర్టీ మీరు అమ్మాలనుకుంటే డైరెక్ట్గా నేరుగా నాకు సంప్రదిస్తే నేను డైరెక్ట్గా మీకు కస్టమర్లని ఇస్తాను. మన శివాజీ నగర్ దగ్గర వచ్చాము. ఇక్కడ చూసారు కదా మైసమ్మ తల్లి దేవాలయం ఉంది. ఇది మనకు శివాజీ నగర్ ఏరియా. ఇటు పోతున్న రైల్వే స్టేషన్. ఇక్కడ సుభాష్ నగర్ ఆటో స్టాండ్ అనమాట ఈ లొకేషన్ వచ్చేసి. ఇటు పోతే కిసాన్ నగర్కి వెళ్తుంది. ప్రజెంట్ అయితే ఆదర్శ నగర్ బోర్డు దగ్గరకు వచ్చాను మళ్ళీ హరికృష్ణ కలవడానికి. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనం అలా డ్యామ్ దగ్గరికి వెళ్తాను. అంటే అక్కడ ఒక ల్యాండ్, ఇక్కడ ఒక ఇల్లు అన్ని చూపెట్టేది ఉంది అనమాట. అందుకొరకు వెళ్తున్నాను అనమాట ప్రజెంట్గా. చాలా మళ్ళీ హరికృష్ణ వచ్చేసి మన బండి మీద వెళ్తున్నాం ఇద్దరం.
రైల్వే గేట్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడ రాగానే ట్రైన్ వస్తుంది మళ్ళా. గూడ్స్ ట్రైన్ వస్తుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవం. మధ్యాహ్నం 2:51 మొత్తం బయట ల్యాండ్స్ కోసం తిరిగి ఇంటికి వచ్చేసాను. మళ్ళీ టైం 3:32. మా విన్ను నాన్న వచ్చేసి జున్నుని తీసుకొస్తా అని చెప్పేసి ఏడ్చుకుంటే అక్కడ ఉన్నాడు అనమాట. నేను బయటికి వెళ్ళాను. బాగా అరుస్తున్నాడు అనమాట విన్ను. నేను వస్తా అని రెడీ చేస్తున్నాడు కిందికి. జున్ను తీసుకొని వస్తా. జున్ను విన్ను వెళ్తాళ్ళు. అమ్మచ్చిదా ఆరని కొడితే వచ్చిందట. మేము ఇంటి పక్కకి వచ్చి వెళ్తాను అన్నట్టు. దూరం నుంచి వెళ్తాను. ఎట్లా వచ్చినావు? పిల్ల గట్టి వీళ్ళు మళ్ళా నువ్వు వీళ్ళు ఇక్కడ పవర్ వచ్చి చూస్తున్నారు. మా విన్ను జున్ను వచ్చేసి ఏమంటున్నాయి బేట చూస్తున్నారు పవర్ నీకు చూస్తున్నాయా? తింటాయి. అగో లేచినాయి మళ్ళీ బతుకున్నాయి. మన దగ్గరికి వచ్చింది పవరం. సో ఇద్దరు టైగర్లు వచ్చేసి గేట్ వేస్తున్నారు. టైగర్ జున్ను, టైగర్ విన్ను కదా. పెద్ద టైగర్ జున్ను, చిన్న టైగర్ విన్ను. పైన పెట్టన్నా చేతికి తేలా చేతులు పైన పెట్టరాదు అందదు మీకు కదా. నువ్వే పెడతావా? ఎట్లా పెడతావు మరి? వచ్చినాం. విన్నేమో వెతుకుతున్నాడు. ఏం కావాలంట విన్నుకో? ఏం కావాలంటే రాని విన్ను టైగర్ వెతుకుతా ఉన్నారు. సైకిల్ ఉంది ఇక్కడ. సైకిల్ పగిలిపోయింది. అది టైర్ లేవు. సైకిల్ కావాలంట. సైకిల్ లేవరంట, పగిలిపోయినాయి. సైకిల్ దొరికిందా కదా? స్పిన్నింగ్ వీల్తో ఆడుకుంటాట. బయట చూసారు కదా ఎండ మాత్రం మంచిగా కొడుతుంది. 5:52 మా విన్ను నానైతే పడుకున్నాడు. జున్ను తీసుకొచ్చిన తర్వాత నిద్రపోయాడు. కొంచెం వేడిచాడు అనమాట. సాయంత్రం మేము వచ్చేసి పాప్కార్న్ తింటున్నాం. మీ ఇంట్లో ఎంతమంది పాప్కార్న్ తింటారు చెప్పండి. ఇంట్లో తయారు చేసుకునే పాప్కార్న్ చాలా ఈజీ. మేమైతే రోజు తింటాము. జున్ను నచ్చిండు. పాప్కార్న్ తింటున్నాడు. ఫోన్ చూస్తున్నాడు. ఇక ఫోన్ పక్కన పెడతాడు. మన పాప్కార్న్ తినేసి బయటకు వెళ్దామా? ఓకే. జున్ను నాని నేనైతే పోటీ పడి తింటున్నాం. ఇంకా మా విన్ను నాని బతుకున్నాడు అక్కడ. నేనైతే పోటీ పడి తింటున్నాం. నాన్ స్టాప్ నమ్మని తింటున్నాం. అయ్యో ఎవరు ఎక్కువ తిందామా అని మేము అనుకున్నాం అనమాట. అందుకొరకే ఆగకుండా నాన్ స్టాప్ తింటున్నాం కదా. సో బయటికి వెళ్తున్నాము. అమ్మ టాబ్లెట్స్ అయిపోయినాయి. మెడికల్ షాప్కి వెళ్ళి అమ్మ టాబ్లెట్ తీసుకొని వస్తాను. కోర్టు దగ్గర ఉన్న రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో పోయి షాపింగ్ వచ్చాము కదా. ఏమేం కొనుక్కోవట్లేదు, చూడడానికి వచ్చాము. కోర్టు పక్కన రాజరాజేశ్వర ఫంక్షన్ ఉంది కదా, అందులో పెట్టారు కదా, ఇక్కడ చూడడానికి వచ్చామండి. జున్నాని నేను టైం పాస్ కొరకు మాత్రమే రాజరాజేశ్వర ఫంక్షన్లకి అయితే వచ్చినాము, చూస్తున్నాము. ఇది మనకి కోర్టు చౌరస్తా ఏరియా అన్నమాట. చూసారు కదా, ఇది కోర్టు చౌరస్తా ఏరియా. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. ఇట్లా మాకు కొనేటైతే ఏం లేవు. సో అమ్మ టాబ్లెట్ కొరకు వచ్చేసి మన షాప్కి వచ్చాము. న్యూ శ్రీనివాస. సో ప్రజెంట్ అయితే బాక్స్ మెడిసిన్ తీసుకున్నాను. జున్ను అక్కడ బండి మీద వెయిట్ చేస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ అన్నమాట. ఇంటికి వచ్చినాము. ఫోనా? ఏం ఫోన్? చలో ఇంటికి వచ్చినాం. అమ్మ టాబ్లెట్ అమ్మకి ఇచ్చినాం. మా జున్ను విన్నులు అయితే ఇక్కడ ఏమేస్తున్నాడు. ఏంటి ఫోనా? ఫోన్ అక్కడ నాకు అది కాదు. ఫోన్ కావా? ఏంటి మరి? ఏమో ఏదో అడుగుతుండే, ఏదో ఫోన్ తెలియదు నాకు. రాత్రి 8:30 నేనైతే అన్నం తింటున్నాను. ఇదేంది? పన్నీర్ కర్రీ కదనా, టమాటా పన్నీరా. నువ్వు తిన్నావా నాని? జున్ను నువ్వు తింటావా? జున్ను నానికి తిరుగుతుంది. సో ప్రజెంట్ అనుకో మళ్ళీ విన్ను నాన్న కూడా వచ్చిండు. తింటావా? ఆమె తింటావా? అయ్యో ఆమె తినావా? తల ఊపడేనా అట్లా? నీకు పన్నీర్ పెట్టాలా? రాత్రి 9 గంటలకు మా జున్ను విన్నులు అయితే మొత్తం కార్లతో ఆటలాడుతున్నారు. ఇంకా నిద్ర పోలేదు, ఏం పోలేదు. చూసారా? బ్రుమ్ 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 ఆడుతున్నాడా. బస్సు వెనుక బస్సు కట్టి మా జున్ను ఆటలాడుతున్నాడు. ఒక బస్సుకు ఇంకొక బస్సు యాడ్ చేసిండు, వెళ్తున్నాడు అనమాట. రాత్రి 9. నువ్వేమో విన్నావు బుర్రం 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 అంటే విన్ ఆడదు. ఇట్లా జరుగుతుంది. టైం వచ్చి 9:05 అవుతుంది. రాత్రి 9:46 మా విన్ను నాన్న ఇంకా కూడా నిద్రపోతలేడు, పట్టుకొని ఆటలాడుతాడు. ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ వెయిటింగ్ స్టార్ట్ చేస్తాను. 10 అవుతుంది. ఇంకా ఈ రోజు వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. క్యాపా అలా గుడ్ నైట్ క్యాప్ అట. గుడ్ నైట్ క్యాప్ అది. ఓకేనా? బాయ్ చెప్పండి అందరికి. బాయ్. ఓకే.
విల్ మీట్ నెక్స్ట్ వీడియో.